8,000 కోట్ల విద్యుత్ భారం మోపడానికి డిస్కాంలు ప్రతిపాదిస్తున్నట్ట. కేసీఆర్ తర్వాత నేనే సీనియర్నని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట. ఇక ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో 27 పురపాలికల విలీనం దేశంలోనే అతిపెద్ద నగరంగా రాబోతోంది. పంచాయతీల్లో బీసీలకి తగ్గిందనేటువంటి వాదన కూడా వస్తోంది, బీసీ రిజర్వేషన్లు. సో ఈ రెండు మీద దయచేసి సంక్షిప్తంగా మాట్లాడిన టైం 5 నిమిషాలే ఉంది. మన కిషోర్ గారు సార్, రెండు విషయాలు. ఈ పంచాయతీ రిజర్వేషన్లలో అయితే ఇప్పుడే నేను లెక్కలు వేసాను. ఒక వార్తాపత్రిక, తెలుగు వార్తా పత్రికల్లో మహిళలకు ఎన్ని, 17% అనేది వచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రకారం వేశారు. సో 17.23% బీసీలకు వస్తుందండి. ఎస్టీలకు 25%, 25 పేపర్లో వచ్చినాయి. దాని మీద కామెంట్ చెప్పండి, కరెక్టా కాదా, మీరు వ్యతిరేకిస్తారా అనుకూలమా? అలాగే గ్రేటర్ హైదరాబాద్ 17% స్థాయిలో పెంచడం కరెక్టా చెప్పాలి. ఇక ఎవరన్నా తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన మాటకి 17%కి సగానికి సగం కూడా లేదు అన్నది అయితే క్లియర్ గా తెలుస్తుంది కదా. 42% అంటే 21% అన్నా లేదు అనేది పరిస్థితి. మరి కాంగ్రెస్ వారే చెప్పాలి ఇది ఎంతటి, ఇది చిన్న చిన్న మోసం కాదు సార్. ఇది దగానాలా ఇంకేం అర్థం అయితే. ఓకే, ఈ పార్ట్ చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ 27 కార్పొరేట్ మున్సిపాలిటీలు కలిపేయటం కరెక్టేనా? అయితే ఒక విషయము దాని మీద అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంకేం విషయాలు బయటకు వస్తాయో కానీ స్థూలంగా చూస్తే అయితే ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అంతకుముందు కూడా జరుగుతూ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒకవేళ జిహెచ్ఎంసీ పనితనం బాగుపడితే అసలు మంచిదే, మొత్తం మీద ఎక్స్పాండ్ చేసుకుంటే. అన్వీల్డీ అవదా అనేది ఒక డౌట్. ఏంటి సార్ అన్వీల్డీ అవదా అనేది? అంటే అదే ఒకటే పెద్దది అవుతుంది, మళ్ళీ దాన్ని ఏదో 3 ముక్కలు చేస్తామంటున్నారు కదా. సో ఇదంతా ఏదో కొంచెం ఆన్గోయింగ్ ప్రాసెస్ లో ఎక్కడో కన్ఫ్యూజన్, ఫైనల్ పిక్చర్ వచ్చినట్లేదు. రైట్, ఓకే రాకేష్, నేను ఐ రిజర్వ్ మై కామెంట్ అంటే. ఓకే, క్లారిటీ వచ్చింది రాకేష్ సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రిజర్వేషన్ పర్సెంటేజ్ 42% ఇస్తా అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిందో ఎలక్షన్ మేనిఫెస్టోలో, ప్రామిస్ చేసిన దాంట్లోకించి ఈరోజు 17% వచ్చిందంటే 25% తగ్గించింది సార్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే పొలిటికల్ గా ఇస్తారేమో, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇవ్వలేని పరిస్థితి పొలిటికల్ గా ఇస్తారేమో సార్. సర్పంచ్ ఎలక్షన్లకు సింబల్ ఉండదు సార్, ఇండిపెండెంట్ గానే ఉంటది. కాబట్టి దానికి అంటే దీనివల్ల కాదు, సర్పంచ్ ఎలక్షన్లతో ఏ పార్టీ ఎట్లా గెలిచిందనే నాడే ఉన్న తెలుసుకునే అవకాశం ఉంటుందా కొంతన్నా? నో సార్, ఉండదు సార్. ఎందుకంటే జనరల్ గా పేరుకి పార్టీలు ఉండవు కానీ బట్ పార్టీలే పెడతారు కదా. లేదు సార్, ఇప్పుడు ఒక పార్టీ నుంచి 3-4 కూడా కంటెస్ట్ చేస్తారు కాబట్టి ఏ పార్టీ అనేది చెప్పలేము సార్. ఒకటి. రెండు వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఏదైతే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసేసిందే కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ రోజు 33%, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణ లేదు, అది తీసేసిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈ రోజు 42% పెడతాని మోసం చేసి 17% తీసుకొచ్చింది సార్. ఇదొక అంశం. అయితే నేనేమంటున్నా అంటే, సర్పంచ్ ఎలక్షన్లను 3 విడతలు పెట్టుడేందో నాకు అర్థం కాలే. అసెంబ్లీ ఎలక్షన్ 1 విడతలు అవుతాయి, సర్పంచ్ ఎలక్షన్ 3 విడతలు పెడతారంట. సర్పంచ్ ఎలక్షన్ 3 విడతలు ఎందుకు పెడతారు అంటే అక్కడ కూడా ఏం జరుగుతుందనేది మనకు అర్థమైతే లేదు. నెట్వర్క్ కాదు కదా, అసెంబ్లీ ఎలక్షన్ పంచాయతీ వేరు కదా, 13,000 పంచాయతీలు ఉంటాయి కదా. నేనేమంటున్నా అంటే సార్, అది ఎప్పుడైనా అట్లా జరుగుతాయి రాకేష్ గారు, అదేం పెద్ద ఇష్యూ. సరే సార్, రైట్. రెండు వచ్చేసి ఒక మాటలో చెప్పండి, కౌశిక్ గారు కూడా ఇవ్వాలి. జిహెచ్ఎంసీకి వచ్చేసరికి సార్ 27 మున్సిపాలిటీలు మెర్జ్ చేస్తున్నారంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి సార్. అవును, దగ్గర డివిజన్ కు ఒక 50,000 మంది అంటే 60,000 మంది వేసుకున్నా నేనేమంటున్నా అంటే ఒక 75 లక్షల మంది 80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు సార్. మరి ఇప్పుడు 37 మున్సిపాలిటీలు కూడా మెర్జ్ చేస్తే మరి ఎంత ఈ కోటి పై చిలుకు జనాభా పెరిగిపోతుంది సార్. ఒక్కొక్క మున్సిపాలిటీ మినిమం ఒక 10 లక్షల మంది ఉన్నా కానీ, లేకపోతే దాన్ని మీరు అనుకూలమా వ్యతిరేకమా ఇంకేమైనా కిషోర్ గారు చెప్పినట్టు మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తే పర్వాలేదు, దానికి అభ్యంతరం నేనే సార్. నేను ఏమంటాను అంటే జిహెచ్ఎంసీల వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాం. కానీ ఇక్కడ ఒక స్వాగతించిన తర్వాత మీరు దాని మీద చర్చ ఇంకేముంటది. 1 మినిట్ సార్, నేను అడుగుతున్నా ఏంటంటే
ఇప్పుడు నువ్వు ఉన్న జిహెచ్ఎంసీనే మెయింటైన్ చేయక రోడ్లు చక్కగా చేయక గుంతల రోడ్లతోటి యాక్సిడెంట్లు అయితేనే రైట్ ఓకే కౌశిక్ 20 ఎందుకు మీరు చేస్తున్నావు రైట్ కౌశిక్ గారు దానికి ఆన్సర్ చెప్పాలి. దానికి ఆన్సర్ మీరు స్వాతించిన తర్వాత ఇంకా అవసరం No, 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 sir. Sir, రైట్ ఓకే సార్ ఇప్పుడు రైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కౌశిక్ టైం అయిపోయింది దయచేసి అపార్థం 20 మున్సిపాలిటీని 7 కార్పొరేషన్లు 27ను సర్పంచ్ ఎలక్షన్ 42% చెప్పండి ఫస్ట్ దాని సమాధానం. ఆగండి సార్ దయచేసి టైం అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్ చెప్పండి. ఓకే చెప్తారులే అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా టైం కంప్లీట్ చేసుకుంటున్నాం సార్ అంతే. పెడుతూ 3 జోన్లుగా విభజించబోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అనేది Right. 3గానో 4గానో సర్పంచ్ విడదీసే అవకాశం 42% కాన్స్టిట్యూట్ చేసింది కాబట్టి Right. 42%. ఓకే రిజర్వేషన్స్ మీద అదే రిజర్వేషన్ సార్ ఇవాళ బీసీల అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అవకాశం వెళ్ళారా? తెలంగాణలో కులగన్న జరుగుతా ఉంది. సరే. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నట్టు అరే, ఎంత ఏ ఇచ్చినావు? అవకాశం Percentage లేదు. చెప్పు. Percentage అవకాశం చెప్తే ఉపయోగం ఉంది. 40% సార్, సార్, percentage మద్దతు చెప్తారు చేస్తారు సార్. పార్టీలో. మీరు 17.5% మరి మీరు 17.5% 17.5% ఇచ్చారని చెప్పి సర్పంచ్ చెప్పేది మద్దతు ఇవ్వరా? మొత్తం బీసీ మద్దతు ఇవ్వరా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన చర్చ జరుగుతుంది. కాదు రిజర్వేషన్ శాతం తగ్గింది అన్నది కాదు కౌశిక్ గారు రిజర్వేషన్ శాతం తగ్గింది 17% ఇస్తున్నారనేది వారి కాంగ్రెస్ వాదన. వారి భాషలో ఎక్కువ అంటే తక్కువ అంటే ఎక్కువ సార్. పెంచుతామంటే తగ్గిస్తామని అర్థం మనకే అర్థం కాలేదు. Right. percentage చెప్పు. నువ్వు పర్సెంటేజ్ ఎంత శాతం Right. బీసీలకు వస్తుందో చెప్పండి. రైట్ ఈసారి రైట్ ఓకే అడగలేకపోతున్నాం. రైట్